రైట్. మీ ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే మీరు పార్టీ గూడా పెట్టినారు 'లోక్‌సత్తా' పార్టీ. ఎంత ఎక్సలెన్స్ అంటే ఇంత ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మీరు చెప్పే ప్రతి మాట కూడా ప్రతి పౌరుడికి చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అయిన వర్డ్స్. బట్ అయినప్పటికీ అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది సార్? మిస్టేక్ కాదమ్మా, ఇది వ్యక్తుల సంబంధం కాదు, ఓ పార్టీ సమస్య కాదు. ఇందాక చెప్పాను, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఒక్క రోజున అకస్మాత్తుగా ఏ రకమైన అనుభవం లేకుండా ఓటిచ్చాం, స్వేచ్ఛ ఇచ్చాం అని చెప్పంటే ప్రజాస్వామ్యం నిలబడాల. బ్రిటన్లో 800 సంవత్సరాలు పట్టింది. 1215లో మ్యాగ్నా కార్టా ప్రారంభమైంది. 1928లో మొట్టమొదటిసారిగా, అంటే 713 సంవత్సరాల తర్వాత అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఈ మధ్యలో బోర్డంత తతంగం జరిగింది. మన దేశంలో ఏం చేశాము, ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ లేకుండా ప్రజాస్వామ్యం ఓటు హక్కు అన్నాం, మంచిదే. తర్వాత అయినా కూడా వ్యవస్థను సరి నిర్మాణం చేసామా, ప్రజలకు ఓటు అర్థమయ్యేట్టుగా చేయాల. అధికార కేంద్రీకరణ, చట్టబద్ధ పాలన లేదు. ప్రభుత్వ యంత్రాంగం కలోనియల్ కాలం నుంచి, వలస పాలన కాలం నుంచి ప్రజల మీద దాష్టీకమే తప్ప ప్రజలకు సేవ చేసే తత్వం లేదు. ఎన్నికల వ్యవస్థ లోపభూయిష్టమైనది, పార్టీల నియంతృత్వం అన్నది. ఇవన్నీ పెడితే మరి వ్యవస్థ అవ్యవస్థ కాకుండా ఏమవుతుంది? అంచేత కాలం పడుతుంది. అలాంటి దేశాల్లో కూడా, ముందు చూపున్న దేశాల్లో కూడా కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ ఇన్ని లోపాలున్నా కూడా, ఇందాక చెప్పాను, మన దేశంలో ఇప్పటికీ చాలా మంచి జరుగుతుంది. ఈ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావచ్చు, రాష్ట్రాలు బలపడ్డా గత 30 ఏళ్లలో నిజమైన ఫెడరలిజం వచ్చింది, అది కావచ్చు, కొంతమేరకైనా అభివృద్ధి సాధించడం కావచ్చు, స్వేచ్ఛను కాపాడుకోవడం కావచ్చు, ఎన్ని కులాలు మతాలు ప్రాంతాలు ఉన్న దేశంలో దేశైక్యతను కాపాడడం కావచ్చు, గొప్ప విషయాలు. అధికారం శాంతియుతంగా ఓటు ద్వారా మార్పు జరగడం కావచ్చు, గొప్ప విషయాలు. కానీ ఇవి చాలవు. మిగతా వాటి మీద దృష్టి పెట్టాలి, కొంచెం సమయం తీసుకోవాలి. అంతేగాని ఒక్క రోజున దేశంలో అంతా మార్పు రాలేదని చెప్పని దేశం వాళ్ళ వల్లకడ ఏంటంటే తల పొరపాటు. రైట్. అయితే ఆంధ్ర పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి 1 ఇయర్ పాలన మీద? గత ప్రభుత్వంలో సంక్షేమాన్ని బ్రహ్మాండంగా అమలు చేసినా కూడా సమస్య ఏంటంటే, బటన్ నొక్కి అందరికీ సంక్షేమం ఇస్తే అదే పరిపాలన, ఇంకేమీ అక్కర్లేదన్న విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. అభివృద్ధి అంటే, అభివృద్ధి మనకెందుకు అసలు? పెత్తందారుల కోసం. మెడ మీద తలకాయ నడవడు కూడా ఆ భాష వాడడం. ఈ దేశంలో సామాన్యుల బతుకులు బాగుపడాలంటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు, అభివృద్ధి అంటే పెట్టుబడులు, అభివృద్ధి అంటే ఉపాధి కల్పన, అభివృద్ధి అంటే సంపద సృష్టి, అభివృద్ధి అంటే ఆదాయాలు. అది వద్దనేవాడు అసలు పరిపాలకుడు ఎట్లా అవుతాడు? రెండోది, ఈ రాజకీయం ఈ దేశంలో ఎంత దారుణంగా ఉందో మనకు తెలుసు. కానీ దానిలో కూడా మరీ ఒక వికృతమైనటువంటి పాలన. దానికి ప్రజలు స్పందించారు. బహుశా అంత వికృతత్వం లేదు ఇప్పుడు. అభివృద్ధి మీద కొంత దృష్టి ఉన్నది, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు. కానీ అవినీతి అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ఎందుకంటే అప్పుడంత ఖర్చు పెట్టారు, ఎలక్షన్లు ఇప్పుడంత ఖర్చు పెడుతున్నారు. అధికార కేంద్రీకరణ అప్పుడెంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఆర్థిక క్రమశిక్షణ అప్పుడు లేదు, ఇప్పుడు మరింత లోతుగా వెళుతున్నారు. ఎన్నికల్లో గెలవాలన్న కోరికతో ఉన్న కొద్దికి ఇంకా అన్నీ ఉచితంగా ఇవ్వటం అనేది తప్ప ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటించకపోతే రేపు పొద్దున పైసామే పరమాత్మ. ఖచ్చితంగా సంక్షోభం వస్తుంది, కుప్పకూలుతుంది. కుప్పకూలిన తర్వాత మీ ఖాతాలో పడుతుంది. అది రాష్ట్రానికి అనివార్యంగా నష్టం జరగడమే కాదు, ఎవరి వల్ల జరిగిందని చెప్పంటే, గతంలో చేసిన వాళ్ళు తప్పులున్నా కూడా మీరున్నప్పుడు కదా జరిగింది, మీరు దాని దారిని పెట్టలేదు కదా, మీ తప్పు కదా, మీ ఖాతాలో పడుతుంది. రాజకీయంగా వాళ్ళకి నష్టం, రాష్ట్రానికి నష్టం. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు. కొంచెం ఖర్చు మీద అదుపున్నట్టయితే, దుబారా ఖర్చు మీద అదుపున్నట్టయితే, లేకపోతే ఈ తాత్కాలిక సంక్షేమం మీద దృష్టి కొంచెం కనీసం అంతవరకు ఆపేసినట్టయితే, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి 4-5 ఏళ్ళు ఏమవుతుందంటే హారం పెరుగుతుంది, లవం అట్లాగే ఉంటుంది, న్యూమరేటర్ అట్లాగే ఉంటుంది. దాంతో ఏమవుతుందంటే శాతం తగ్గుతుంది, లేకపోతే సంక్షోభం పెరుగుతుంది. ఇప్పటికైనా కూడా ఆలోచన తెచ్చుకుని, ఢిల్లీ నుంచి బోర్డంత మద్దతు ఉంది కాబట్టి మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి పెట్టుబడులు ఆకర్షిస్తారు, అభివృద్ధి కోసం పనిచేస్తారు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అంతవరకు ఓకే. కానీ ఆర్థిక క్రమశిక్షణ అవసరము, అవినీతిని అదుపు చేయటం అవసరము, అధికార వికేంద్రీకరణ అవసరం. రైట్. ఇంకా తెలంగాణ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? 22 నెలల కాలం పాటు అవుతుంది, చాలా ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పాలన మీ కామెంట్. ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల, హైదరాబాద్ను కోల్పోవటం వల్ల సంక్షోభంలో పడిన తర్వాత పాలకుల తప్పిదాల వల్ల మరింత తీవ్రమైంది. తెలంగాణ చాలా పచ్చటి రాష్ట్రం, చాలా ఎక్కువ తలసరి ఆదాయం అన్నది. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు దేశం మొత్తంలో అత్యధికంగా రెవెన్యూ మిగులున్న రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం లెక్కల ప్రకారం. ఇవాళ నెల జీతాలకు కష్టమయ్యే పరిస్థితి వచ్చింది. ఫీ రీయింబర్స్మెంట్లు ఇవ్వక కాలేజీలు స్ట్రైక్ చేసే పరిస్థితి వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని డబ్బులు ఇవ్వక ఆసుపత్రులు మూసేసే పరిస్థితి వచ్చింది.
అయినా కూడా ఆర్భాటంగా 10,000 కోట్లు, 30,000 కోట్లు, 50,000 కోట్ల పథకాలు ప్రకటిస్తున్నారు. లాభం ఉందా, నష్టం ఉందా, ఎంత ఖర్చు పెడుతున్నా ఫలితం ఏంటి ఆలోచించకుండా కాళేశ్వరాన్ని నెత్తి విమర్శిస్తున్నారు. కాళేశ్వరం నుంచి పాఠాలు నేర్చుకోలేదు. మరి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చెల్ల పెంకుల్లాగా మాట్లాడుతున్నారు. అమెరికా లాంటి దేశం, చైనా లాంటి దేశం కూడా జాతీయ స్థాయిలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. మనం ఆఫ్టర్ ఒక బేద దేశంలో చిన్న రాష్ట్రం మూసీ ప్రక్షాళనకు 1,00,000 కోట్లు, మరోదానికి 50,000 కోట్లు, చాలా ఆర్భాటాలు హంగామా ఎక్కువైంది. డబ్బులంటే లెక్క లేకుండా పోయింది. కానీ తెలంగాణ పూర్తిగా స్వయంకృత అపరాధం. ఒక గొప్ప నగరం ఉంది హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని కాస్త బాగు చేసి ట్రాఫిక్ ఎంత అధ్వానంగా ఉందో చూడండి. మౌలిక సదుపాయాలు బాగున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది, మంచి మెట్రో ఉన్నది, ఆర్టీసీ ఉన్నది, ఎంఎంటీఎస్ ఉన్నది. సమన్వయం చేయడం చేతకాక, పరిపాలన మీద దృష్టి పెట్టక హైదరాబాద్ నరకంగా ఉంది. బెంగళూరులో ట్రాఫిక్ ఎంత చండాలంగా ఉందో హైదరాబాద్ ట్రాఫిక్ దాదాపు ఆ స్థాయికి వచ్చింది. అక్కడ కాదు బెంగళూరుతో పోటీ పడాల్సింది. కాబట్టి హైదరాబాద్ నగరం గౌరవాన్ని పెంచి, మౌలిక సదుపాయాలను బాగు చేసి, పెట్టుబడులను ఆకర్షించి, ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే ఎప్పటికైనా గాడిని పెట్టచ్చు. అలా కాకుండా లేడీకి లేచిందే పరుగని చెప్పని రోజు ఆర్భాటాలతో వెళ్ళినట్టయితే అనవసరంగా పచ్చటి రాష్ట్రంలో చిచ్చు లేపిన వాళ్ళు అవుతారు. జూబ్లీహిల్స్ బైపోల్ మీద మీ కామెంట్ ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు నవంబర్ 11వ తేదీన ఎలక్షన్, బైపోల్ రాబోతుంది. బైపోల్స్ వస్తుంటాయి, పోతుంటాయి. ప్రజాస్వామ్యంలో ఇది సహజం. మన పార్లమెంటు ప్రజాస్వామ్యంలో బైపోల్స్ సహజంగానే అధికార పార్టీ వాళ్ళు అన్ని సర్వశక్తులు ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాలు నెగ్గుతారు, నెగ్గరు. వాళ్ళు నెగ్గితే గొప్ప విషయం కాదు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి బైపోల్లో మద్దతు ఇస్తారు. ఓడిపోతే ఖచ్చితంగా అది తీవ్రంగానే అనుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది ప్రతి దాని గురించి ఆలోచించకూడదు. 5 ఏళ్ల పాటు ప్రజలు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. సద్వినియోగం చేసి మంచి పరిపాలన ఇవ్వమనండి, మంచి మార్పులు తెమ్మనండి, ప్రజల మన్నన పొందమనండి. వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారో ఓడతారు. గెలిస్తే అంటే విజ్ఞులైన వాడికి అధికారం కోరుకోకూడదు. ప్రజల కోరికలు మీకు ఇవ్వాలి, కానీ అధికారమే సర్వస్వాన్ని భావించేవాడు పనికిరాడు అధికారానికి.